నంద్యాల మున్సిపాలిటీకి చెందిన పన్ను బకాయిలు ఇంకా 6 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారని వాటిని సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ పన్నులకు 100% వడ్డీ విధించడం జరుగుతుందని, అయితే వడ్డీలో 50% రాయితీని ఇవ్వడం జరిగిందని, పన్నుతో కలిపి 50% వడ్డీతో ఒకేసారి పన్నులను చెల్లించాలని కమిషనర్ కోరారు. మన నంద్యాల పట్టణంలో దాదాపు 20 కోట్ల రూపాయలు 24 కోట్ల రూపాయలు ప్రజల నుంచి పన్నుల రూపంలో మున్సిపాలిటీకి రావాల్సిన అవసరం ఉంది. దానికి గాను ఇప్పటి వరకు 18 కోట్ల రూపాయలు నంద్యాల పట్టణ ప్రజలు సహకరించి పన్నులు చెల్లించి మన పట్టణ అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. మరి ఇంకా 6 కోట్ల రూపాయలు మన పురపాలక సంఘానికి ప్రజల ద్వారా పన్నుల రూపంలో రావాల్సిన అవసరం ఉంది. మరి దానికోసం మా సిబ్బంది మరి గత కొంతకాలంగా పురపాలక సంఘంలోని పన్ను ఎవరైతే ఇంకా చెల్లించాల్సిన వారు ఉన్నారో వారందరినీ కూడా పదే పదే కోరడం జరుగుతుంది. మరి వారిలో ఇంకా చాలా మంది సక్రమంగా స్పందించకపోవడం అనేది మా నోటీస్కు రావడం, దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పన్నుపై విధించిన వడ్డీలో 50% రాయితీగా ప్రకటించడం జరిగింది. అంటే దాదాపు 100కి నెలకి 2 రూపాయలు వడ్డీ అనేది విధించడం జరుగుతుంది నిబంధనల ప్రకారం. ఈ 100కి నెలకు 2 రూపాయల వడ్డీని ఎవరైతే 31/3/25 తేదీ లోపల చెల్లింపులు చేస్తారో వారికి అందరికి కూడా ఆ వడ్డీ రాయితీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని, ఈ సౌలభ్యాన్ని మరి వినియోగించుకుంటారని చెప్పేసి వారందరికీ కూడా తెలియజేస్తున్నాము. మరి వారు పన్ను చెల్లించడం వల్ల మన పట్టణంలో పలు అభివృద్ధి పనులు గాని, మరి మన పురపాలక సంఘం నుంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కూడా వారి వంతు సహకారం అందించినట్లుగా ఉంటుంది. కాబట్టి దయచేసి పురపాలక సంఘానికి చెల్లించాల్సిన ఆస్తి పన్ను గాని, నీటి పన్ను గాని, మరే ఇతర ఖాళీ స్థలాల పనులు అన్ని కూడా సక్రమంగా చెల్లించమని ప్రజలందరినీ కోరుతూ మరి నగర పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడమని కూడా మిమ్మల్ని అందరినీ కోరు. ఈ పన్ను రాయితీ ప్రకటించక ముందు ఎవరైతే పన్ను చెల్లించారో మరి వడ్డీతో కూడా చాలా మంది మేము కోరిన వెంటనే స్పందించి పన్ను చెల్లించడం జరిగింది. వారందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే, రానున్న 25-26 ఆర్థిక సంవత్సరంలో పన్ను జనరేట్ అవుతుంది కదా, ఆ పన్నులో మీరు ఏదైతే అధికంగా 2% చెల్లించిన దాంట్లోంచి 50% ఆ పన్నులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు తగ్గించి మీకు పన్ను విధించడం అనేది, పన్ను వసూలు చేయడం అనేది జరుగుతుంది రానున్న ఆర్థిక. దీన్ని కూడా ప్రజలందరి సమాచారం కోసం తెలియజేయడం జరుగుతుంది.